ప్రైజ్ ద లార్డ్. కుర్చీలు అందరూ జరుపుకున్నారా? గుడ్. సో ఎవరైనా నీళ్ళు తాగే పని తాగండి, బయటికి వెళ్ళి రావాల్సిన వాళ్ళు రండి, జూలు విదిల్చుకొని రావాలనుకున్న వాళ్ళు జూలు విదిల్చుకొని రావచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, దేవుడు మన స్తుతి అంగీకరించాడంటారా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అటువంటి విశ్వాసం కలిగిన వారు ధన్యులు. హల్లెలూయా. ఏమండి, చాలాసార్లు మనకి దేవుడు డైరెక్ట్గా కనిపించడు, డైరెక్ట్గా ఆయన కార్యాలు మనకి ఒక్కొక్కసారి అర్థము కావు. దేవుడు లేడనే అన్నాడు. బైబిల్ చరిత్రలో మనం చదువుకుంటున్నప్పుడు చాలా చాప్టర్స్లో, చాలా బుక్స్లో కూడా, చాలామంది భక్తుల జీవితాల్లో కూడా మనకి ఇది అర్థమవుతుంది. దేవుడు డైరెక్ట్గా వాళ్ళ పక్కనే ఉండి నడిపించిన అనుభవాలు వాళ్ళకి లేవు, కానీ దేవుడు వాళ్ళతో కూడా ఉన్నాడనేది సత్యం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు మన స్తుతి ఆరాధనని దేవుడు అంగీకరించాడు అని మన విశ్వాసం. ఎందుకంటే మనం గొప్పగా పాడేసాము, గొప్పగా మ్యూజిక్ వినిపించాము అని కాదు, కానీ ఆయన కృపని బట్టి ఆయన ప్రామిస్ చేశాడు మనకి. ఏమని? ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటానన్నాడు. అలాగే బైబిల్లో ఇంకొక మాట కూడా చెప్పబడింది. ఆయన ఎక్కడ ఉంటాడయ్యా అంటే, ఎక్కడ స్తుతులు ఉంటాయో అక్కడ ఆసీనుడై ఉంటాడంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన స్తుతులు గొప్పవి కాకపోయినా, మనకు వచ్చిరాని మాటలతో ఆయన స్తుతించిన దేవుడు ప్రేమామయుడు కనుక, ఇందాక మనం పాడుకున్నాం కదా, ఆయన వింతైన ప్రేమ అయింది. ఆ వింతైన ప్రేమలో వింతైన మనల్ని ఎన్నుకుని ప్రేమించి ఆయన మన మధ్య ఉండడానికి ఇష్టపడినందుకు దేవుడికి ఘనత, మహిమ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఏమండి, మనము ఎందుకు వచ్చామండి స్తుతి ఆరాధనకి? లేదు, చందుబాయిని కలుద్దామని నేను వచ్చాను, శివాబాయిని కలవడానికి రాంబాబు వచ్చాడు. మనము యేసయ్యని కలవడానికి వచ్చాము. అంటే యేసయ్య సన్నిధికి మనము వచ్చాము. అంటే దేవుని సన్నిధికి మనము వచ్చాము. ఎంత టైం ఉంటామండి మనం ఇక్కడ? ఎంత టైం ఉంటాం? ఆదివారం మ్యాక్సిమం 3 గంటలు నెట్టితే 3 గంటలు. 3 గంటలు అయిపోగానే అదే సినిమాలు చూపిస్తే టిప్పును మాయమైపోతారు అందరూ. ఎక్కడోళ్ళు అక్కడ జంపు అయిపోయింది. సో కానీ ఒక కీర్తనాకారుడు అడిగాడు దేవుణ్ణి, దేవా, నేను ఎప్పటికీ నిత్యము నీ సన్నిధిలో ఉండాలంటే ఎట్లా అని ఒక మాట అడిగేశాడు ఆయన. ఏమంటే మ్యాక్సిమం కీర్తనలు ఎవరు రాశారండి? దావీదు రాశాడు. నేను చెప్పే కీర్తన కూడా ఆయనే రాశాడు. అయితే దేవుడు అన్నీ 100% మనతో మాట్లాడేస్తాడా? ఒక్కసారి మాట్లాడేస్తాడా అంటే లేదు. నీ అవసరాన్ని బట్టి. ఏమండి, ఏదో మన లెక్క తేల్చారు. ఒక మనిషి జీవితకాలం ఒక 70-80 ఇయర్స్ అయితే వాళ్ళు తినే ఆహారము అన్నీ లెక్కేస్తే కొన్ని వేల టన్నులు వచ్చిందంట. ఒక టన్ను అంటే ఎంత తెలుసు కదా? 1000 కేజీలు. అంతేనా స్టూడెంట్స్? అంతేనా? ఓకే, 1000 కేజీలు. అటువంటి కొన్ని వేల టన్నులు వస్తాయంట. కాబట్టి మనం అందరం 1000 టన్నులు ఎత్తిపెట్టుకుంటాం. ఆహారం ఎత్తిపెట్టుకుంటాం, చెప్పండి మీరు. అలాగే ఎంత అవసరమో అంత తెచ్చుకొని వాడుకుంటాం. అలాగే దేవుడు కూడా అవసరాన్ని బట్టి, మన పరిస్థితుల్ని బట్టి అప్పుడప్పుడు ఆయన ఆహారాన్ని ఇస్తుంటాడు. వాక్యాహారాన్ని అంటే ఆయన మాటల్ని, ఆయన నడిపింపుని మనకి ఇస్తూ ఉంటాడు. ఇది అర్థం చేసుకోవాలి. అంతా ఒక్కసారి చేసి తీసుకోండి. ప్రైజ్ ద లార్డ్. అలాగే దేవుని సన్నిధి గురించి ఒక కీర్తనలో దావీదు అడిగాడు. ఏమడిగాడో చూద్దామండి. 15వ కీర్తన చదువుదాం. 15వ కీర్తన జస్ట్ 5 వాక్యాలు ఉన్నాయి దాంట్లో, చదువుదాం.
యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుగు కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడనూ కదల్చబడడు. ఆమేన్. కీర్తనలు అంటే గబగబ కళ్ళు మూసుకొని రాసేసినవి కాదు అవి. దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుడి ఆలోచనలతో నింపబడి పరిశుద్ధాత్మ చేత లిఖించబడినటువంటి మాటలు. అందుకని అవి భద్రంగా ఉంచబడ్డాయి. అందుకని అవి చదువుతున్నప్పుడు ఇప్పుడు కూడా మనతో దేవుడు మాట్లాడుతుంటాడు. అటువంటి స్పిరిట్ ఈజ్ దేర్ బిహైండ్ దీస్ సామ్స్. ఈ కీర్తనల వెనుక అటువంటి బలమైన దేవుని ఆత్మ యొక్క ప్రేరణ ఉంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ 5 వాక్యాలైనా చాలా ఉంది స్టఫ్. ఆయనే ప్రశ్న వేశాడు. ఎవరు? దావీదు. ఆయనే ప్రశ్న వేశాడు, ఆయనే జవాబు చెప్పాడు, ఆయనే దాన్ని ముగించాడు కూడా. ఆయనే అంటే ఒక అండర్స్టాండింగ్కి వచ్చాడు లాస్ట్లో. ఏం ప్రశ్న అండి? మొదటి వాక్యంలో ఉంది ప్రశ్న, చూడండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యాక్చువల్గా దీంట్లో తెలుగులోని అంత సంతృప్తి చెందల ట్రాన్స్లేషన్. అతిథిగా ఉండదగిన వాడు అనేది ఇంగ్లీష్లో ఎక్కడ కనపడలా. అయితే నివసించడానికి అతిథిగా ఉండడానికి డిఫరెన్స్ ఉందా? ఇంగ్లీష్లో చాలా ట్రాన్స్లేషన్స్లో 2 గుడారంలో పర్వతం మీద నివసించడం గురించే రాయబడింది ఇంగ్లీష్ వర్డ్స్లో. ఇక్కడేం రాసిందమ్మా? లార్డ్ హూ షల్ అబైడ్ ఇన్ దై టబర్నకల్, హూ షల్ డ్వెల్ ఇన్ దై హోలీ హిల్. ఎన్ఐవి వర్షన్ ఉందా దాంట్లో? ఎన్ఐవి ఎవరి దగ్గర ఉంటే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ చదవచ్చు ఎవరైనా ఇంగ్లీష్లో ఉంటే. మళ్ళీ ఎవరు ఇంగ్లీష్ వాళ్ళు లేరా? ఎన్ఐవి, అది ఎన్ఐవియా? న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఉంటుంది. ఎన్ఐవి చదువు. Lord, who may dwell in your sacred tent, who may live on your holy mountain. డ్వెల్ ఉంది అక్కడ ట్రాన్స్లేషన్. డ్వెల్లింగ్ అంటే ఏంటి తెలుసా? నివసించడం, గెస్ట్గా ఉండడం కాదు. మనం హోటల్కి గెస్ట్గా వెళ్తామా, నివసించడానికి వెళ్తామా? కాబట్టి నివసించడానికి ఒక గెస్ట్గా ఉండడానికి తేడా ఉంది. ఇక్కడ దావీదు క్వశ్చన్ ఏంటంటే, అయ్యా మేము, నా భాషలో చెప్తున్నాను ఏమనుకోకండి, ఇది బైబిల్లో లేదు. అయ్యా మేము ఆదివారం 3 గంటలు ఉండేటప్పటికీ అలసిపోతున్నాము, సొలిసిపోతున్నాము, కానీ కంటిన్యూస్గా నీలోనే ఉండాలా అంటే ఎట్టయ్యా? ఏం చేస్తే బాగుంటుందయ్యా అని ఆయన ప్రశ్నేస్తున్నాడు దేవుడిని ఆత్మలో. ఆత్మదేవుడు ఆయనకి జవాబు కూడా సిద్ధపరుస్తున్నాడు. అంతే కదండి. ఒకసారి మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనకి లోపల జవాబు కూడా దేవుడు కలుగు చేస్తూ ఉంటాడు. అవి కీర్తనకారుల అనుభవాలు. సో దేవుడు ఆయనకి ఆన్సర్ కూడా ఇచ్చాడు. అసలు ఈ ఆన్సర్ చూసుకునే ముందు అసలు దేవుని సన్నిధి అంటే ఏంటి అనేది కొంచెం అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని నేను ప్రశ్న లేను, మీరు జవాబులు చెప్పనవసరం లేదు. ఓకే, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అందుకు నాకు తెలిసింది కొద్దిగా చిన్నవి చెప్తాను. ఓకే, దేవుని సన్నిధి అంటే మనం అనుకునేదంతా ఏంటంటే సంఘం, ఆదివారం సంఘంలోకి పోతే దేవుని సన్నిధి, 2 విశ్వాసులు కలుసుకుంటే దేవుని సన్నిధి, ప్రార్థనలో కూర్చుంటే దేవుని సన్నిధి, పాటలు పాడుకుంటే దేవుని సన్నిధి. ఏమండి, ఇవి కరెక్ట్ అయిండొచ్చు, కానీ ఇక్కడ ఈ కీర్తన మనం అర్థం చేసుకోవాలంటే దేవుని సన్నిధిని వేరే విధంగా మనము ఆలోచించుకోవాలి. దేవుని సన్నిధి అంటే బీయింగ్ సరౌండెడ్ బై హిస్ స్పిరిట్, ఆయన ఆత్మచేత చుట్టబడి ఉండడం దేవుని సన్నిధి.
ఆయన బీయింగ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ది స్పిరిట్, దేవుని ఆత్మ యొక్క వాతావరణంలో ఉండడం. ఏమండి, ఇక్కడ అందరికీ చల్లగా అనిపిస్తుందా? చల్లగా అనిపిస్తుందా? నిద్రపోవాకండి. అలాగే అంటే నీ చుట్టూ ఏముందని, ఏం వాతావరణం ఉంది? కూల్ వాతావరణము ఉంది. అలాగే దేవుని సన్నిధి, ఈ దావీదు గారు చెప్తున్న దేవుని సన్నిధి ఏంటంటే ఆయన ఆత్మచేత చుట్టబడిపోవడం, ఆయన ఆత్మ కౌగిలిలో ఉండడం. ఇది దావీదు యొక్క భావన. అటువంటి పరిస్థితుల్లో నేను ఉండాలంటే ఏం చెయ్యాలా, ఎవరు ఉండగలరు ఆ విధంగా అని ఆయన ఆత్మదేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. సో మనమందరము ఈ జవాబులు వినే ముందు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అండి, దేవుని సన్నిధి అనగానే ఏం రావాలి మనకి? దేవుని యొక్క ఆత్మ వాతావరణంలో, కౌగిలిలో, ఆయన భద్రతలో, ఆయన చుట్టూలో మనము ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితి అంటే దేవుడు చుట్టేస్తున్నాడు నిన్ను, దేవుడు నిన్ను కమ్మేసుకొని ఉన్నాడు. ఇటువంటి అనుభవంలోకి రావడమే దావీదు చెప్తున్నటువంటి దేవుని సన్నిధి. ఆదివారం 3 గంటలు, మంగళవారం 1.5 గంట, శుక్రవారం 1 గంట, లేడీస్ మీటింగ్ 1 గంట, యూత్ మీటింగ్ 1 గంట, సండే స్కూల్ 1 గంట. ఈ గంటల గురించి చెప్పట్లా దావీదు ఇక్కడ. నిత్యము నీ సన్నిధిలో నేను ఉండాలంటే ఏం చెయ్యాలా, ఎవరు ఉండగలరు ఆ విధంగా అనేది మనం ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఒక్కొక్క వాక్యం చదువుకుందాం మనం. మొదటి జవాబుల్లో ఈ 5 వాక్యాల్లో 6 విషయాలు కనిపిస్తాయి మనకి. 6 విషయాలు జాగ్రత్తగా గమనిస్తే 6 విషయాలు. ఈ 6 విషయాల్ని చేయగలిగిన వాడే, చేసేవాడే అటువంటి దేవుని ఆత్మచేత కప్పబడి ఉంటాడు, దేవుని సన్నిధిలో ఉంటాడు. నేను 6 చెప్పేస్తా ఈరోజు. ఓకే, చిన్న విషయాలు అవి, కానీ అవి చేస్తే పెద్ద విషయాలు జరుగుతాయి మనకి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం ఇదేంటంటే ఇప్పుడు దేవుని ఒకటే అడుగుదాం, దేవా ఊరిని వినడం కాదు కానీ నిజంగా అటువంటి సన్నిధి నేను అనుభవించే విధంగా ఈ విషయాలు, నేను చదువుకోబోయే విషయాలు, నేర్చుకోబోయే విషయాలు నాలో పెట్టమని మనం అడుగుతాం. ఓకే, చూడండి, మొదటి విషయము 2వ వాక్యంలో స్టార్ట్ అయింది. మొదటి వాక్యంలో ప్రశ్నించాడు, నీ సన్నిధిలో నివసింపదగ్గవాడెవరు. 2వ వచనం నుంచి ఆన్సర్స్ ప్రారంభమైంది. చూడండి, చదవమ్మా 2వ వాక్యం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు పూర్వకంగా నిజము పలుకువాడే. ఇందులో ఫస్ట్ భాగం తీసుకుందాం. దేవుని సన్నిధిలో నివసించాలంటే ఆ వ్యక్తికి ఏముండాలండి? యథార్థమైన ప్రవర్తన, యాక్షన్ కాదు, ఓన్లీ నటించడం కాదు, క్రియలు వర్క్స్ ఉండాలి మన జీవితంలో. క్రియలు, యథార్థత కలిగినటువంటి క్రియలు మన జీవితంలో ఉండాలి. ప్రవర్తన, మన ప్రవర్తనలో కనిపించాలి, యథార్థత ఉండాలి, నీతి మన జీవితంలో కనిపించాలి. అంటే ఇక్కడ ఒక విషయం మనము అంటే మన లైఫ్లో మాటలు ఇంపార్టెంటా, చేతలు ఇంపార్టెంటా? మాటలు ఎవరైనా చెప్పేస్తారు, ఎందుకు నేను కూడా చెప్తాను మాటలు. ఇప్పుడు మాటలు చెప్పడం సులభం, ఆ మాటల్ని చేతల్లో చూపించగలగాల. కాబట్టి ఎవరు నివసించగలడు దేవుని సన్నిధిలో? యథార్థవర్తనుడై చేతలు కలిగిన వాడు. చేతలు కలిగినవాడు అంటే మన యాక్షన్స్, అంటే మన క్రియలు పరిశుద్ధమైనగా ఉండాలి, నీతితో నింపబడి ఉండాలి, యథార్థంగా ఉండాలి. సో ఎవరైతే ఈ పరిశుద్ధమైనటువంటి క్రియలు కలిగి ఉంటారో, చేస్తూ ఉంటారో, వారు మాత్రమే దేవుని చేత కప్పబడి దేవుని సన్నిధిలో ఉండగలరు. ప్రైజ్ ద లార్డ్.
ఒక ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పాడు, ఎవరు చెప్పారో తెలియదు కానీ బాగుండింది, రాసుకున్నాను నేను. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. ఎవరైనా చెప్పగలరా తెలుగులో దీన్ని? యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. మాట్లాడతాయి, గట్టిగా మాట్లాడతాయి. మనం చేసే చేతలు, క్రియలు మనం మాట్లాడే మాటల కన్నా గట్టిగా మాట్లాడతాయంట. ఏమంటే యాక్చువల్గా మనం చేసే చేతలకి ఏమైనా వాయిస్ ఉందా? సైలెంట్గా చేస్తాం, కానీ దానికి ఎంత పెద్ద వాయిస్ ఉందంటే మనం మాట్లాడేదానికన్నా కూడా ఎక్కువ వాయిస్ ఉంటుంది వాటికి. అందుకే దేవుడు కూడా చాలా చోట్ల చెప్తాడు, నీ క్రియలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము ఉంటుంది చూడండి. 1వ అధ్యాయంలో 6వ వచనం. ఎట్లనగా తన ప్రియనేందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. శిల్పము చాలా ముందుకు వెళ్ళిపోయింది. వెనక్కి రమ్మ, రివర్స్ గేరి. చూడండి, ఎందుకు మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. ఏమండి, మనల్ని పిలిచిందే దానికోసంగా. దేనికోసంగా? పరిశుద్ధంగా ఉండాలని, క్రియలు చేస్తూ ఆయన్ని ఘనపరచాలని. అందుకోసంగా పిలిచాడు. మనం పిలిచిన మొదటి ఉద్దేశాల్లో అదొకటి. మనల్ని దేనికోసం పిలిచాడండి? పరిశుద్ధ కార్యాలు, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలని మనల్ని ఆయన పిలిచాడు. ఎప్పుడు? జగత్తు ఎప్పుడు పిలిపో చూడండి, ఇది ఎప్పుడు పిలిపో చూడండి. అంటే అంత ప్రణాళికలు ఉన్నాయి ఆయనకి, ప్లాన్లు ఉన్నాయి మన గురించి. దేనికోసం? మంచి క్రియలు నీ చేత చేయించాలని, మంచి ప్రవర్తన నీకు ఇచ్చి తనని ఘనపరుచుకోవాలని. కాబట్టి ఎవరు ఉండగలరండి దేవుని సన్నిధిలో? 1 యోహాను 3:18. 1 యోహాను 3:18. చిన్నపిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. మాటతో నాలుకతో కాదు, దేంతో ప్రేమించాలంట? క్రియతో సత్యముతో మనము ప్రేమించాలి. కాబట్టి దేవుని సన్నిధిలో నివసించాలంటే ఏం చేయాలండి? ఏం కలిగి ఉండాలి మనము? క్రియలతో, మంచి క్రియలతో కూడిన సత్ప్రవర్తన మనము కలిగి ఉండాలి. ఓకే, అలాగే మళ్ళీ కీర్తనలకు వెళ్దాము. దాంట్లో 2వ భాగం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నొక్కి నొక్కి చెప్తున్నా నేను. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. దేవుని సన్నిధిలో నివసించాలంటే ఏం ఉండాలండి? ఏం పలకాలి మనం? నిజం పలకాలి. వీ షుడ్ స్పీక్ ట్రూత్. మనము సత్యాన్ని మాట్లాడగలిగే విధంగా మనము ఉండాలంటే మన భాష, మన పలుకులు పరిశుద్ధంగా ఉండాలి. అంతే కదా? దేవుని వాక్యం పరిశుద్ధమైంది కదా. కాబట్టి మన మాట దేవుని సన్నిధిలో ఉండాలి అంటే, దేవుని సన్నిధి మనం అనుభవించాలంటే, దేవుని ఆత్మచేత కప్పబడుతూ ఆ ప్రేమని మనం అనుభవించాలి అంటే, ఆయన సన్నిధిని అంత గొప్పగా అనుభవించాలంటే, దేవుని ఆత్మ యొక్క వాతావరణంలో నువ్వు నేను ఉండాలి అంటే, రెండవది ఏం చేయాలంట? మనము మన మాట పరిశుద్ధంగా ఉండాలి. చేతల మాత్రమే కాదు, మన మాట కూడా. చూడండి, ఈ మాటలంటే చాలా రెఫరెన్స్లు గుర్తొచ్చేసినాయి నాకు, రాసి పెట్టుకున్నా, కానీ అన్నీ చదవగలను లేదో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 చదువుదాం. ఏంటి ఆ మాటలు? చదువుదాం సార్, చూడండి. 4:25 అవును, లేదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మనము
ఒకరికొకరము అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. మనము అవయవములై ఉన్నామంట. ఎవరు? ఏ శరీరంలో? క్రీస్తు శరీరంలో మనము అవయవం ఉన్నానంట. కాబట్టి ఒక అవయము ఇంకొక అవయముతో సత్యమే చెప్పాలి, అబద్ధం చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ గురించి ఆలోచించుకుందామండి. అబద్ధం చెప్తే ఎట్లుంటుంది చూడండి. నువ్వు నీ కుడి చేతితో భోజనం చెయ్యి అని మైండ్ చెప్తా అనుకోండి, అప్పుడు కుడి చేయి కమ్యూనికేషన్ ఇస్తుంది. బాడీ మన మైండ్ కుడి చేయి కమ్యూనికేషన్ ఇస్తుంది, నువ్వు ఈ చేతితో అన్నం తిను అని. అప్పుడు మన కుడి చెయ్యి ఆటోమేటిక్గా వచ్చి ఆనందం అంటుంది. అట్లా కాకుండా ఎడం చెయ్యి వచ్చి నేను కుడి చేతితో తింటున్నాను అంటే ఎట్లుంటుందండి? దీనికి వీటికి సంబంధం ఉండదు, వాడినే పిచ్చోడు అంటారు. ఓకే, అలాగే మనం మీరు ఆలోచించుకోండి, మన శరీరంలో ఉన్న అవయవాలు ఒకదానికొకటి కరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకోకుండా, సత్యం చెప్పుకోకుండా, ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకుంటుంటే అసలు బాడీ నడుస్తుందా? మైండ్ చెప్తుంది నువ్వు 2 కాళ్ళతో నడుము అంటది. ఈ 2 చేతులు కింద పెట్టి నడుస్తావా? నడవం కదా. సత్యం చెప్పుకుంటాయి, ఇది కరెక్ట్ చెప్తుంది, ఇది కూడా రెస్పాన్స్ ఇస్తుంది కరెక్ట్గా. అలాగే మన దేవుని ఆత్మ విషయంలో కూడా అలాగే మనము ఉండాలి. మనమందరము ఒకరికొకరము ఏం చెప్పుకోవాలంట? సత్యము మాత్రమే చెప్పుకోవాలి. చూడండి, మాటలు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? నాలుక కదా. నాలుక బైబిల్లో రాస్తుంది, చాలా పవర్ఫుల్ అంట నాలుక. నరవలేని చూడండి, మీకు అగ్గిపుల్ల గురించి తెలుసు కదా. అగ్గిపుల్ల చిన్నదైనా కూడా అడవంతా తగలబెట్టే శక్తి గలది. సేమ్ నాలుగు కూడా అంతే. అబ్బా, నాలుగు కూడా అంతే, వెరీ పవర్ఫుల్. కాబట్టి మన మాటలు అనగానే మాటలకి మూలం ఏంటంటే నాలుక. బైబిల్లో చాలా చోట్ల చెప్పుంటుంది, నాలుకని కంట్రోల్లో మనము పెట్టుకోవాలి. ఈ నాలుకని మనం ఏం మాట్లాడుతున్నాము అంటే మనం మాట్లాడే మాటలు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధం అంటే దేవునికి ఇష్టమైనవిగా, దేవుని నుంచి వచ్చేవిగా ఉండాలి మన మాటలు. చూడండి, ఎవరైతే జీవాన్ని ప్రేమిస్తారో వాళ్ళు తమ నాలుకని జాగ్రత్తగా పెట్టుకుంటారంట. మా వాక్యం చూడండి, 1 పేతురు 3:10-11. చదువుదాం. 1 పేతురు 3:10-11. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనువలెను. చూసారా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. కాబట్టి ఎవరైతే జీవాన్ని ప్రేమిస్తాడో వాళ్ళు ఏం చేస్తాడంట? తన నాలుకని కాచుకో ఉంటాడు, జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే ఎవరైతే మీలో అబ్బా నేను చాలా భక్తురాల్ని, నేను చాలా భక్తిగా ఉంటాను, యేసయ్యకి చాలా నమ్మకంగా ఉంటాను, నేను మంచి క్రిస్టియన్ని, సూపరు, ప్రతి విషయంలో దేవుణ్ణి నేను చేస్తాను, ఘనపరుస్తాను అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలి చూడండి. యాకోబు పత్రిక 1:26. ఎవడైనను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఏం చెప్తున్నాడు? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. ఎనీ మ్యాన్ అమాంగ్ యూ సీమ్ టు బి రిలీజియస్ and bridleth not his tongue but deceiveth his own heart, this man's religion is vain. ఎవడైనా నేను నా మతంలో చాలా గొప్పగా ఉన్నాను, చాలా బలవంతుడని చెప్పుకుంటే నువ్వు నాలుకని కంట్రోల్ చేసుకోలేకపోతే నీ మతమే వేస్ట్, నీవు నమ్మున్న విశ్వాసమే వేస్ట్, నీ భక్తి మార్గమే వేస్ట్. మన భక్తి మార్గము క్రిస్టియన్ మార్గం కదా, కాబట్టి మన క్రిస్టియన్ మార్గమే
వేస్ట్. ఎప్పుడు నీ నోటిని అదుపులో పెట్టుకోక, నీ మాటల్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే, పరిశుద్ధమైనటువంటి మాటలు నీ యొక్క లైఫ్లో రాకపోతే, నోటి గుండా రాకపోతే, నువ్వు దేవుని సన్నిధిలో జీవించలేవు. ఏమండి, అర్థమవుతుందా? నేను మళ్ళీ పైన బటన్ కూడా వస్తుంటాను. మొదటి బటన్ ఏంటండి? దేవుని సన్నిధిలో ఉండాలంటే మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. అలాగే రెండవది, మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి. అలాగే 2-3 రెఫరెన్స్ ఉన్నాయి దీంట్లో, చదువుతాను, అవసరం మనకి. చూడండి, సామెతలు 15:4 ఒక చక్కని మాట రాస్తున్నాడు. సామెతలు 15:4 నాలుక ఎంత మంచి చేయగలదు చూడండి. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. సామెతలు 15:4 చూడండి. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. సో ఒక్కరిని ఓదార్చాలంటే ఏం ఉపయోగిస్తామండి మనము? నాలికే కదా. ఒకరిని దిగజార్చాలన్నా నాలికే. కాబట్టి ఎటువంటి పవర్ మనకి దేవుడు ఇచ్చినాడంటే, చూడండి సామెతలు గ్రంథము 18:21 వెళ్దాం. దాంట్లో ఇంకా పవర్ఫుల్ రాశాడు చూడండి. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రతి కీడు వారు దాని ఫలము తిందురు. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడి వారు దాని ఫలము తిందురు. ఈ నాలుకని ఒకరిని మర్డర్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు, ఒకరికి లైఫ్ ఇవ్వడానికి కూడా ఉపయోగించవచ్చు. కొంచెం నా పదాలు కొంచెం కఠినంగా ఉన్నాయి కానీ అది దాని అర్థం. లైఫ్ అండ్ డెత్, తెలుగులో ఏమన్నట్టు? జీవ మరణములు, ఇవేంటో చాలా సున్నితంగా ఉంటున్నాయి పదాలు కదా. ఓకే, లైఫ్ అండ్ డెత్ చంపేస్తాం, మనం మర్డర్ చేస్తాం. అదే మాటలతో నువ్వు ఒకరిని బతికించవచ్చు కూడా. వాళ్ళలో లేని ఉజ్జీవాన్ని కలుగు చేయొచ్చు, లేని ప్రోత్సాహాన్ని వాళ్ళకి నువ్వు కలిగించవచ్చు. కాబట్టి అటువంటి కృప మనకి దేవుడు ఆ నాలుగుకి ఇచ్చినాడు. కాబట్టి చూడండి, ఒక కీర్తనాకారుడు ఆ మంచి నాలుకేమని కూడా ప్రార్థిస్తున్నాడు. చదవండి, 122 కీర్తనలు 120, అందులో 2వ వచనం. కీర్తనలు 120 2వ వచనంలో, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. చూడండి, దేని నుంచి విడిపించమంటున్నాడు ఆయన? యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఏమండి, ఈరోజు నుంచి ఆ ప్రార్థన చేద్దాం, మనం చేద్దామా లేదా? నేనేది చేస్తాను ఈరోజు నుంచి ప్రార్థన. నేను అటువంటి గుర్తురాలి నాకు. మన దేవుడు మనకి అటువంటి నోటిని ఇచ్చినాడు, అటువంటి నాలుకని. పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్. ఈరోజు ఎందుకండి న్యూక్లియర్ ఎనర్జీ గురించి ఎందుకు భయపడుతున్నారు వరల్డ్, ప్రపంచం? మంచిదే కదా న్యూక్లియర్ ఎనర్జీ, మంచిదే కదా, మంచి చేస్తుంది. కానీ ఎందుకు భయపడుతున్నారు? అదే చెడు ఎక్కువ చేయదు, ఉపయోగించి కూడా చెడు చేస్తుంది. ఎంత మంచి ఉందో అంత చెడ్డ కూడా దాంట్లో ఉంది. కానీ ఎందుకు భయపడుతున్నారంటే దాన్ని మంచి కన్నా చెడ్డ కోసమే ఉపయోగించుకోవాలనే శోధన మొదలైంది మనిషికి. చూసారా, మొన్న రష్యా ఆయన కూడా చెప్పాడు, నాతో కానీ పెట్టుకుంటే నేను న్యూక్లియర్ బాంబు వేసేస్తున్నాయ్ అని బెదిరించాడు అందరినీ. అందరూ ఆల్రెడీ జపాన్లో హిరోషిమా నాగసాకి ఇంకా ఎవరు మర్చిపోవట్లే, ఇప్పుడు కూడా ఘోరాతి ఘోరం జరిగింది, న్యూక్లియర్ బాంబు. అలాగే మన నాలుకను కూడా దేనికోసం మనం ఉపయోగించాలి? జీవం కోసం, ఒకరికి లైఫ్ ఇవ్వడానికి కోసం, ఒకరికి ఎంకరేజ్మెంట్ కోసం, ఒకరిని దేవుడి దగ్గరికి చేయడానికి కోసం, ఒకరి జీవితంలో మేలు కలగడానికి కోసం మన ఆ నాలుకని మనము ఉపయోగించుకోవాలి. కాబట్టి ఎవరైతే పరిశుద్ధమైన క్రియలు కలిగిన వాడు, ఎవరైతే పరిశుద్ధమైన మాటలు కలిగిన వాడు, దేవుని సన్నిధిలో
నివసించడానికి యోగ్యులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో మరొక మాట చూద్దాము. అదే కీర్తనకి రండి, 15వ కీర్తన 3వ వాక్యం చూద్దాం. అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తను పొనుగువాని మీద నింద మోపుడు. వీటన్నిటికీ ఏం పేరు పెట్టుకోవచ్చు తెలుసు? మనము దేన్ని అర్థం చేసుకోవచ్చు తెలుసుగా? ఎవరితోనైనా మనం మంచి రిలేషన్షిప్ పెట్టుకోవాలంటే ఇవన్నీ పాటించాలా. ఏంటది? నాలుకతో వాళ్ళ గురించి చాడీలు చెప్పకూడదు, ఇంకా ఫ్రెండ్కి కీడు చేయడు, చెడ్డ చేయను, పొరుగువాడి మీద బ్లేము చేయను, బ్లేమ్ గేమ్ నేను ఆడను, నిందలు మోపను. అంటే ఏంటండి? ఇవన్నీ కలిగిన వాడు తన పొరుగువాడితో మంచి సంబంధం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇవన్నీ మనం పాటించగలిగితే మన పొరుగువాడితో రిలేషన్షిప్ బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దేవుని సన్నిధిలో ఉండాలి అంటే, నివసించాలి అంటే క్రియలు మాత్రమే కాదు, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన క్రియలు మాత్రమే కాదు, పరిశుద్ధమైన మాటలు మాత్రమే కాదు, ఇతరులతో నీ సంబంధము మంచిగా ఉండాలి. అందుకే కదా, గుర్తుందా? ఆరాధనలో దేవుడు మాట్లాడతాడు, నీ సహోదరుడికి నీకేదైనా ఉన్నట్టయితే పోయి సరి చేసుకొని రా. దానివల్ల అర్థమవుతుంది కదా. అంటే ఆయన దేనికి వచ్చాడు? దేవుని సన్నిధి కోసం వచ్చాడు, అంతే కదా. ఆరాధనకి దేనికి వస్తాం? మనం దేవుని సన్నిధి కోసం వస్తాం కదా. కానీ దేవుని సన్నిధిలో దేవుడే డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏయ్ పో, నేను నీకు సన్నిధిలో ఉన్నాను, నేను నిన్ను కప్పుకొని పో పో. నువ్వు ఎక్కడికి ప్రభువా? పోయే, నీకు తెలుసు కదా, వాడితో పోయి సమాధాన పడరా. ఏమండి? రిలేషన్షిప్స్ ఎవరిని దేవుడి ఆత్మ వెచ్చగా కప్పుకుంటుంది, ప్రేమతో కప్పుకుంటుందంటే ఎవరైతే ఇతరులతో సంబంధాలు చక్కగా పెట్టుకోగలుగుతారో వాళ్ళు దేవుడి సన్నిధిలో ఉంటారు. దేవుడి సన్నిధి వాళ్ళ చుట్టూ ఉంటుంది. ఏమండి? ఇది మనం సీరియస్గా తీసుకోవాలి. ఇంట్లోనే సరిగా లేవు మనం ఈ మధ్యకాలంలో. మొదలెట్టాడరా నాయన ఆయన అనుకుంటారు కొంతమంది. మీరు అనుకున్నా నేను మాట్లాడాలా, నాకు నేను చెప్పుకోవాలా. ఇంట్లో మన రిలేషన్షిప్ సరిగా ఉండవండి. భార్య భర్త ఇంక ఉంటారా బంధాలు, పిల్లలు పేరెంట్స్, అసలైంది అత్తలు కోడళ్ళు, అల్లుళ్ళకి మామలు కూడా ఉంటుందా? తక్కువ అనుకుంటా, తక్కువ. ఇది అసలే రీజన్ వచ్చేసింది, కలిసి ఉంటారు కదా వాళ్ళంట. ఓకే, సో అన్నదమ్ములకి గొడవలు, ఆస్తులు గొడవలు, అక్క చెల్లెలకి గొడవలు, బంగారం. జోక్, హట్ అవ్వకండి. చూడండి, ఇట్లా మన ఫ్యామిలీస్లోనే, క్లోజ్ రిలేషన్స్లోనే ఎన్ని సమస్యలు అన్ని పెట్టుకొని ఆరాధన, స్తుతి ఆరాధన, నువ్వు పోయేసిరా అమ్మా, అక్కడికి వెళ్ళి సరి చూసుకొని రా అమ్మా అనేది వెళ్ళిపోతాడు దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిని మనం అనుభవించాలంటే ఏముండాలండి? మన రిలేషన్షిప్స్ సరిగా బాగుండాలి. కొంతమందికి లేచిని మొదలుకొని ఎవరి గురించి చెప్దామా, ఇదే కోరిక ఉంటుంది, ఇదే కోరిక. సిస్టర్ ఎవరైనా ఉన్నారు పక్కన? ఎవరు లేరు. అయిపోయిన తర్వాత నేను ప్రార్థన కోసం చెప్పా. సిస్టర్ ఎవరితో అనకండి, ప్రార్థన కోసం. మరి ఆ ప్రార్థన కోసం చెప్పినా నాతో చెప్పమని చెప్పిందా నీకు? ఈ మాట అడగాలి మీరు. ప్రార్థన సపోర్ట్ ఉంటుందని ఏం అవసరం లేదు అలాంటి యాక్షన్లు. ఏంటండి అది? కొండెములు ఆడడమే. కొండెములు తెలుగులో ఏమంటారు కరెక్ట్గా?
ఇది తెలుగు అనుకోండి. చాడీలు చెప్పడం, అబ్బా సూపర్. చాడీలు చెప్పడం, ఒకరి గురించి బ్యాడ్గా ప్రొపగండా చేయడం, ఇది ఎక్కడ న్యాయం అండి? ఇవన్నీ చేస్తూ ఆరాధన అంటే వచ్చేయాలంట ఆయన. కప్పేస్తానమ్మా ఏం కప్పడు, ఉన్నది కూడా తీసేస్తాడు. వణికిపోవాలి నువ్వు. హల్లెలూయా. సో చూద్దాం ఒక మాట. లేవీల గ్రంథంలో 16 నుంచి 18 చూద్దాం. లేవీల గ్రంథం, లెవిటికస్ 19th చాప్టర్ 16th నుంచి 18th వర్స్ వరకు. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలను. చాడీలు చెప్పు, నా భాషలో చెప్తున్నా. చాడీలు చెప్పడానికి ఇంటింటికి తిరగబాకండి. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. ఒకసారి మనం ఇది పెద్ద మాట అనిపిస్తాం, నేను ఏమైనా మర్డర్ చేస్తున్నానా అనుకుంటుంటాం. అంతకన్నా ఎక్కువ చేస్తాం మాటలు చెప్పి. ఏమండి, మాటలతో వాళ్ళ గురించి బ్యాడ్గా వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళని మర్డర్ చేసేస్తాం. పాపం వాళ్ళకి అవమానం తెస్తాం. ఓకే, ఈ 17వ వచనంలో ఒక మాట నన్ను చాలా టచ్ చేసింది. నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. ఇట్లనా కొంతమంది మాట్లాడుతుంటే పళ్ళు కట్ట వినిపిస్తుంటాయి. జోకులేండి, అంత వినిపించేటట్టు మాట్లాడరు. కానీ అంటే అంత పవర్ఫుల్గా వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడతారు వేరొకరి గురించి. సహోదరి మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలను. గద్దించాలి మనం. ఎవరైనా సహోదరుడు తప్పు చేస్తే వాళ్ళని గద్దించడం తప్పులేదు, కానీ పగపట్టకూడదు. దాంట్లో పచ్చిగడ్డేస్తే బగ్గుమనే విధంగా చేసుకోకూడదు. అంతే, వదిలేయాలి. కొన్ని అడగాలి. ఒకసారి అనిపిస్తుంది మనకి, ఎందుకు అడగాలి, నాకేం పట్టింది, ఇది కూడా రాంగే. ఇది కూడా రాంగంటే నువ్వు స్వార్థపరుడివి, నువ్వు స్వార్థపరురాలి. నేను బాగుంటే చాలు, వాడు ఎట్టపోతే నాకు ఎందుకులే. అందుకనే దేవుడు ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తాడంట. ఎవరికైతే గద్దిస్తూ, ప్రేమతో గద్దిస్తూ సవరిస్తుంటారో వాళ్ళకి ఫుల్ మార్క్స్ ఉంటాయంట రేపు పరలోకంలో. భయపడక తప్పకుండా అండి. ఇలాంటి యాక్షన్ తీసుకునే వాళ్ళ మీద ఫస్ట్ నెగిటివ్ అభిప్రాయం వస్తుంది వినేవాడికి. ఏంది ఈమె నన్ను తప్పుపడుతున్నాడు అనే నెగిటివ్ వస్తుంది. కానీ దేవుడు అంటాడు, నువ్వు తప్పకుండా మాట్లాడాల్సిందే. అయితే ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి, దేవుని జ్ఞానం అడగాలి మనం. ఏమండి చూడండి, ఇప్పుడు నా గురించి చెప్తారు, పర్లే. నైస్గా భోంచేస్తారు, నా వల్ల అట్లా కాదు. నేను నైస్గా తినలేను, నేను ఫాస్ట్గా తినేస్తాను, గందరగోళం తినేస్తాను, టగటగ చేయగడిగేస్తాను. నా అలవాటు అది. కానీ తినడమే కదా. కానీ చూడడానికి ఏది బాగుంటుంది, నైస్గా ఇట్లా కలుపుతూ. ఓకే, నా చేయి చూడండి, ఇట్లా కలుపుతూ అట్లా అలా కాకుండా ఎట్లా చూడండి, తినడమే అది. అలాగే ఏదైనా ఒక హెచ్చరిక చెప్పాల్సి వచ్చినప్పుడు, ఎవరికైనా ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పాలనుకున్నప్పుడు దేవుని జ్ఞానం అడుగుద్దాం. దేవా, ఎలాంటి మాటలు నేను యూజ్ చేయాలి, సో నేను ఎలా మాట్లాడాలి, ఎటువంటి పదాలు యూజ్ చేయాలి. దేవుణ్ణి అడిగితే నా నమ్మకము, నా విశ్వాసము, ఖచ్చితంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. చక్కని మాటలు నేర్పిస్తాడు, చక్కని మాటలు ఆయన ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో మనము ఈ విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఏమిటండి, దేవుని సన్నిధిలో ఉండాలంటే మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, అలాగే మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, అలాగే మన సంబంధాలు, ఇరుగు పొరుగు వారితో మన సంబంధాలు బాగుండాలి. కంపల్సరీ ఇవన్నీ దేవుని సన్నిధి మనం ఉండాలంటే.
ప్రైజ్ గాడ్. మరొక విషయం కొద్దాం. 4వ వాక్యం మనకు చదవమ్మా. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఒక్క నిమిషం ఉండమ్మా. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యం తీసి పెట్టండి. చదవద్దు, నేను చెప్పింది చదువుదాం. దేవుని 3:2 తీసి పెట్టండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 2వ వాక్యం తీసి పెట్టండి. ఇప్పుడు చదవద్దు. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఈ మాటల్లో అతని దృష్టికి ఎతని దృష్టికి అండి, మన క్వశ్చన్ వేసుకుందాం, మళ్ళీ టాపిక్ మారకూడదు మనకి. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నాడో, అదే కదా మనం ఆడుకుంటున్నాము, ఏం అర్హతలు ఉండాలి అని. అతను ఎట్లా ఉండాలంటే అతని దృష్టికి నీచుడు అసహ్యుడుగా ఉంటాడు, యెహోవాయందు భయభక్తులు గల వారికి ఆయన సన్మానము చేస్తాడు. సన్మానిస్తాడు అంటే గౌరవిస్తాడు. అంటే మన ఫ్రెండ్షిప్, మనం ఎన్నుకునే స్నేహితులలో పరిశుద్ధత ఉండాలి. లోకంలో ఉన్న టాప్ క్లాస్ సోదాలతో తిరిగేసి నీ సన్నిధిలో మోకరించి అంటే రారు దేవుడు. నువ్వు దినమంతా సోదాలతో తిరుగుతావు, దినమంతా పోసుకోలు కబుర్లు ఆడతావు, చెత్త ఏమంటుందని చెత్త టీంతోటి, చెత్త బృందం తెలుగులో చెప్పా. సాయంత్రం వచ్చి నీ సన్నిధిలో మోకరించి దేవుడు అంటాడు, బాబు నువ్వు ఎవరితో తిరిగావు నాయనా చూసుకో ఒకసారి, నీ ఫ్రెండ్షిప్ని చూసుకో ఒకసారి, ఆలోచించుకో. ఏమండి అంటే కొన్ని దేవుడి కోసంగా మనం వదులుకోక తప్పదు. ఈ సందర్భంలో నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నాకు మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఈవెన్ సోషల్గా ఈ సొసైటీలో కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, మంచివారు ఉండేవాళ్ళు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని వారు చేస్తున్న దాంట్లో నేను ఏలు పెట్టలేని పరిస్థితుల వల్ల నేను వాళ్ళని వదులుకోవాల్సి వచ్చింది. వదులుకున్నా, తప్పదు. నాకు అనిపించింది ఈ టీంలో ఉంటే నేను నా దేవుని టీంలో ఉండలేను, కష్టం, యశధారణ అవుతుంది. కొన్ని మనము చేసుకోవాలండి, నిర్ణయాలు మనము తీసుకోవాలి. కాబట్టి మన ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అని ఒక విషయము మర్చిపోవద్దండి. చిన్నప్పుడు మేము విశ్వాసాల గురించి కొత్తల్లో ప్రైజ్ ద లార్డ్ అంటే చాలు ఎవరైనా ఎదురోళ్ళు నాకు, మనకు అమాయకం కదా, అంతే. ప్రపంచంలో కల్లా వీళ్ళు గొప్ప విశ్వాసి అనే ఒక ఇమేజ్ని వచ్చేసి ఏమైనా చెప్పేసేవాడిని వాళ్ళకి, ఏమైనా మాట్లాడేసేవాడిని, ఆ సీక్రెట్లని చెప్పేసుకునేవాడిని, ఎంత కావాలంటే అది చేయగలిగేవాడిని వాళ్ళకి. నేను ఏం చెప్పింది దానికి? ప్రైజ్ ద లార్డ్ చెప్పింది దానికి. కనుపుంచే ప్రైజ్ ద లార్డ్లన్నీ భక్తులు గారండి, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో మనందరికీ ఊతపదం అయిపోయింది అది కదా. నేను కొట్టాను బ్రదర్ వాడిని, ప్రైజ్ ద లార్డ్ అంట, కొట్టిన దానికి నా ఇష్టం అరిచేసా ప్రైజ్ ద లార్డ్, బాగా తిట్టేసా ప్రైజ్ ద లార్డ్. దేనికి ప్రైజ్ ద లార్డ్? నువ్వు చేసిన ఘనకార్యానికి ప్రైజ్ ద లార్డ్ అంటే. ప్రైజ్ ద లార్డ్ అనేది ఊతపదం అయిపోయింది. ఎప్పుడు అనాలి కూడా మనకి తెలియట్లేదు. ఏమండి, నా కోరిక, నేను నేర్చుకున్నాను, మీకు చెప్తున్నాను, ప్రైజ్ ద లార్డ్ అనేది జాగ్రత్తగా వాడండి. ప్రైజ్ ద లార్డ్. అందరం చేసే మిస్టేక్ ఎంత సార్? 100%. మీ ఇప్పుడు చెప్తాను, అందరం, నా ఇంక్లూడింగ్ మీ, మనం చేసే మిస్టేక్ ఎంత సార్? అందరికీ ప్రైజ్ ద లార్డ్ ఏందండి ఇది కరెక్టా కాదా? అందరికీ ప్రైజ్ ద లార్డ్, అందరికీ వందనాలు కరెక్టా? అందరికీ ప్రైజ్ ద లార్డ్ కరెక్టా? వందనాలు కరెక్ట్, ప్రైజ్ ద లార్డ్
అంటే సహోదరి ప్రైజ్ ద లార్డ్, సహోదరా ప్రైజ్ ద లార్డ్, ఇది బాగుంది ఈ భావన. కానీ ఆ భావనతో అన్నాం మనం. ఎలా అంటున్నామంటే గుడ్ మార్నింగు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పినట్టు సిస్టర్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏమండి అనేది కరెక్ట్గా అందాం. ఇందాక మనం 4 గురించి చెప్పుకున్నాం కదా. అనేది రైట్ స్పిరిట్, రైట్ అర్థంతో అన్నప్పుడు ఆ ప్రైజ్ ద లార్డ్ అనే పవర్ ఉంటుంది. ఆ ప్రైజ్ ద లార్డ్లోంచి దేవుని శక్తి వస్తుంది. కాబట్టి జస్ట్ ఒక ఏదో పేరు పెట్టేసినంత మాత్రాన, దేవుడి పేరు ఉచ్చరించినంత మాత్రాన వాళ్ళని చూసి మనము మోసపోవద్దు. ఒక మంచి ఫ్రెండ్స్ని డెవలప్ చేసుకుందాం. ఇక్కడ ఎందుకు తీమన్నానంటే వాక్యం ఎస్తేరు కదా 3:2 చదవమ్మా. ఏముంది అక్కడ? కాబట్టి రాజు గుమ్మముననున్న రాజ్య సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాల్లోని హామానుకు నమస్కరించిరి. చూడండి, ఇక్కడ హామానికి అందరూ నమస్కరించాలి అని రాజాజ్ఞ, కానీ మొర్దెకై నమస్కరించాలి. ఎందుకంటే హామాను గురించి ఆయనకి తెలుసు. ప్లస్ నేను దేవునికే మోకరిస్తాను తప్ప మనిషికి మోకరించను అని ఆయన దాన్ని రెసిస్ట్ చేశాడు, ఎదుర్కొన్నాడు. ఆయన దానికి పరిశ్రమ అనుభవించాడా? కానీ ఫైనల్ ఎండ్ ఏంటి? ఫైనల్ చూడండి, ఫైనల్ మధ్యలో మ్యాచ్ చూడొద్దు. ఎన్ని బాల్స్ వేస్తున్నారు, ఎన్ని ఓవర్స్ వేస్తున్నారు, ఎవరు ఎన్ని రన్లు కొట్టినారు కాదు. ఫైనల్గా గెలిచింది ఎవరు? మొర్దెకాయ్. కాబట్టి రిస్క్ వచ్చింది ఆయనకి, ప్రాణహాని వచ్చింది. ఆయన హామాన్ ఎంత డెసిషన్ తీసుకున్నాడు? మొర్దెకాయని మాత్రమే కాదు, మొర్దెకాయకి సంబంధించిన వీళ్ళ మతస్థులందరినీ చంపేద్దాం అనుకున్నాడు. ముప్పు వచ్చింది, కానీ ఫైనల్గా హీ వన్ ద మ్యాచ్. మొర్దెకాయి మ్యాచ్ గెలిచాడు. కాబట్టి మన ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటున్నాయి? మనము నీతిమంతులతో ఫ్రెండ్షిప్ చెయ్యాలి. అలాగే చెడ్డవారిని మనం దూరంగా పెట్టాలి. ఇక్కడ ఒక సున్నితమైన విషయం, చెడ్డగారిని దూరంగా పెట్టమంటే వాళ్ళతో శత్రుత్వం పెంచుకోమని కాదు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ఉండాలి. కానీ ఎంత రిలేషన్షిప్ అంటే నువ్వు కూడా వాడితో పోయి వాడితో నాటకాలు ఆడడానికి కాదు. అంత రిలేషన్షిప్ అవసరం లేదు. వాళ్ళ రక్షణార్థమై మన రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళ రక్షణ కోసం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మంచి ఫ్రెండ్షిప్ కూడా మనము, అంటే పరిశుద్ధమైనటువంటి స్నేహితాన్ని మనము మన జీవితంలో మెయింటైన్ చేసుకోగలగాలి. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండగలరు. ఓకే, ఎన్ని అయిపోయినాయి? 4 అయినాయా? ఇప్పుడు చెప్దాం. దేవుని సన్నిధిలో ఉండాలంటే మన పరిశుద్ధమైన క్రియలు ఉండాలి, పరిశుద్ధమైన మాటలు ఉండాలి, పరిశుద్ధమైనటువంటి సంబంధాలు మనము కలిగి ఉండాలి మన నైబర్ తోటి. అలాగే పరిశుద్ధమైనటువంటి స్నేహితాలని మనము కలిగి ఉండాలి. సో బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, చెడ్డ స్నేహితాలని వదిలించుకోవడం ఒక స్టెప్ అయితే, మంచి స్నేహితులని కాపాడుకోవడము, మెయింటైన్ చేయడం ఒక స్టెప్. ఈ 2 ఉండాలి మనకి ఫ్రెండ్షిప్ ఉండాలంటే. అవునా కదా? ప్రైజ్ ద లార్డ్. వచ్చేస్తూ ఉన్నాం లాస్ట్కి, మన దేవుడి సన్నిధిలోకి వెళ్ళబోతున్నాం మనం. ఓకే, అలాగే 15:4 2వ పార్ట్ చూడండి. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఏమండి, ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారంటే బడాయి మాటలు చెప్పేవాళ్ళు అసలు ఉండరు. బడాయి మాటలు అంటే ఏంది? నేను సూర్యుడిని, నేను వీరుడిని, నేను అటు చేస్తాను, ఇటు చేస్తాను, నేను వద్దు ఎందుకులేండి, ఏమేమో చేసేస్తాను అని చెప్పి వెళ్ళిపోవడం కాదు, సీన్లోంచి వెళ్ళిపోవడం కాదు. కొంతమంది ఏమో మాటలు చెప్తారు, సీన్లో ఉండరు, అంత ఇబ్బందితో వస్తారన్నమాట. ఎక్కడికి పోయి అంటే అబ్బే అయ్యో జరిగిపోయింది, అంత జరిగిపోయిందా, అంత తెలుసు జరుగుతుందని కూడా ఆ సీన్ తప్పించుకుంటారు కావాలని. అదొక టాక్టిక్ వాళ్ళకి. ఏమండి, ఎవరైతే మాట ఇస్తే నష్టం జరిగినా దానికి నిలబడాలంట. అటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండగలుగుతారు. దేవుని సన్నిధి వాళ్ళ చుట్టూ ఉంటుంది. చూడండి, లేవీ కాండము 5వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఈ మాట రాసి ఉంటుంది. చూడండి, 5:4.
మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటల్లో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి ఎగును. అంటే ఏంటంటే బాబు, నువ్వు మాట చెప్తే చెయ్యి, లేకపోతే నువ్వు అపరాధివి అవుతావు, జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అది మనకి వర్తిస్తుంది. ఏమంటే మనము చేయలేనిది మీరు ప్రామిస్ చేయొద్దు, ఎవరికి చేయని అవసరం లేదు. మనం నువ్వు చేయగలిగిందే ప్రామిస్ చేద్దాం, ఆలోచించుకొని ప్రామిస్ చేద్దాం. అసలు ప్రామిస్ చేయొద్దని చెప్పడు దేవుడు. ఒక నీతిమంతుడి లక్షణం అది. ప్రామిస్ చేస్తే నిలబడాలి. నేను నీతో ఉంటానని ప్రామిస్ చేయాలి కూడా. కానీ ఎప్పుడు ఉండగలగను అని ధైర్యం నీకున్నప్పుడు, ఉండగలను అని విశ్వాసం నీకున్నప్పుడు. కాబట్టి నువ్వు ఏమి చేయగలవో అది మాత్రమే ప్రామిస్ చెయ్యి. ప్రామిస్ చేసిన దాన్ని, వాగ్దానం చేసిన దాన్ని ఎటువంటి ఆటంకాలు వచ్చినా, నష్టం వచ్చినా సరే మనం నిలబడి తీరాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ వాగ్దానాలు చేసి నెరవేర్చుకోగలిగిన వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలో ఉండగలుగుతారు. వారితో దేవుని సన్నిధి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది, వినండి. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. చాలా గ్రాంధికంగా ఉంది భాష. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. ఇంట్రెస్ట్కి ఇవ్వడంట అవసరం ఉన్న వాళ్ళకి. అంటే అసలు డబ్బులు ఇడనే ఇవ్వాలి, కానీ వడ్డీకి ఇవ్వడు. అంటే బాధించడు, ఇది అర్థం. బాధించి వాళ్ళని ఇంకా నష్టపరిచే విధంగా వాళ్ళకి సహాయము చేయడం కాదు. అయితే అప్పు ఇవ్వాలా అవుదా? ఏమండి, దయచేసి నాకు మొన్నటి వరకు మిస్అండర్స్టాండింగ్ ఉండేది. అసలు ఇస్తే అప్పులు ఇవ్వకూడదేమో, ఎవరికైనా విశ్వాసకి ఊరికి ఇచ్చేయాలేమో అనుకునేవాడిని. అప్పు ఇస్తే తప్పు అనుకునేవాడిని. దేవుడు వాక్యం చెప్తుంది ఏమా, అప్పు ఇవ్వాలి అంటే ఊరినే ఇమ్మని కాదు ఇక్కడ చెప్పేది. దేవుడు ఊరికే ఇవ్వమని చెప్పట్లా. నువ్వు అప్పివ్వు. అప్పివ్వు. అయితే దాంట్లో ఏం చేయాలంటే మనము వడ్డీ తీసుకోకూడదు. శిల్ప కొంచెం హెల్ప్ చేయండి, ఎవరన్నా. ప్రమీల, శిల్ప హెల్ప్ చేయి కొంచెం. ఓకే, సో ఓకే, శిల్ప, షీ కెన్ మేనేజ్, నో ప్రాబ్లం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అట్లీస్ట్ కొద్దిగా మేలుకున్నారు. సో ఒకటి, ఓకేనా? అక్కడ ఓకే అయిపోద్దిలేండి. ప్రైజ్ ది లార్డ్, డోంట్ వరీ, బాగా అయిపోద్ది. శిల్ప అప్పుడప్పుడు అట్లా ఉంటుంది. ఓకే, వడ్డీకి డబ్బులు ఇవ్వడు. రెండోది లంచము పుచ్చుకోడు. అంటే ఎవరైతే ఏంటండి ఇవన్నీ ఏంటి? ఫైనాన్షియల్ మ్యాటర్సే కదా, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలే కదా. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా చాలా కేర్ఫుల్ అవసరం మనకి. నెగ్లెక్ట్ చేయొద్దు, దాన్ని అశ్రద్ధ చేయొద్దు. ఇది చేసినప్పుడు, ఇందులో మనం జాగ్రత్త పడినప్పుడు, ఇందులో కూడా నీతిగా ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని సన్నిధికి పాత్రులం అవుతాం. దేవుని సన్నిధి మన చుట్టూ ఉండగలిగే ఒక అవకాశము మనకి ఉంటుంది. ఓకే, ఇందులో ఒక చిన్న 2-3 విషయాలు చెప్తాను. నిర్గమకాండము 22-25 ఒక మాట చదువుదాం. నిర్గమకాండము 22-25. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. ఓకే, పాత నిబంధనలో కూడా ఈ విషయము దేవుడు చెప్పున్నాడు, వడ్డీకి ఇవ్వకూడదు. అలాగే 1 సమూయేలు గ్రంథము 8:3
సమూయేలు గురించి తెలుసు కదా మీకు. ఆయన చాలా గొప్ప ప్రవక్త. దావీదుని రాజుగా ఎన్నుకోవడానికి దేవుడు ఉపయోగించినటువంటి ఒక మంచి ప్రవక్త. ఆయన న్యాయాధిపతి కూడా ఆ రోజుల్లో. అయితే ఆయన కుమారులు ఆ విధంగా జీవించలేకపోయారు. సమూయేలు యొక్క స్టాండర్డ్ని వాళ్ళు మెయింటైన్ చేయలేకపోయారు. కారణం ఏంటో చూడండి అక్కడ. వీరు 8వ అధ్యాయం 3వ వచనం. వీరు బేర్షేబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలై లంచములు పుచ్చుకొని. ఇదిగో ఈ మాట కోసం చదువుతున్నాం మనం. ధనాపేక్షలై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పేశారంట. వేరే వాళ్ళకి న్యాయం చేయకుండా లంచాలు పుచ్చుకొని అన్యాయస్తులకి న్యాయము చేశారు. అబద్ధ సాక్ష్యాలు విన్నారు, తీసుకున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు నేను ఉండాలి అంటే ఈ క్వాలిటీ కూడా మనకి అవసరము. మన ఫైనాన్షియల్ అఫైర్స్, మన ఆర్థిక లావాదేవీల్ని మనము నీతివంతంగా చేసుకోవాలి. దయచేసి నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఇచ్చేవాళ్ళ కాకుండా పుచ్చుకునే వాళ్ళకు కూడా మనకు అవసరాలు వస్తుంటాయి, తీసుకుంటూ ఉంటాము. ఇచ్చేవాళ్ళకి ఏమంటే మీరు బయట చేస్తే చేద్దాం కానీ ఆ పనులు, అట్లీస్ట్ విశ్వాసికి మాత్రము దేవుడు చెప్తున్నాడు కనుక ధైర్యంగా చెప్తున్నాను నేను. విశ్వాసికి మాత్రం వడ్డీ తీసుకోవద్దండి, చేయబోతులు ఇవ్వండి. అది న్యాయం. దేవుడు ఇమ్మంటున్నాడు కూడా. అప్పుగా ఇవ్వండి, ఊరిని ఇవ్వనవసరం లేదు. అప్పుగా అంటే ఏంటి, తిరిగి ఇచ్చే విధంగా చేసుకో, తప్పులేదు. అయితే తీసుకున్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు నమ్మకంగా ఇచ్చేయండి. ఇందులో కూడా యథార్థత ఉంది. యథార్థత ఎక్కడంటే ఇవ్వలేనప్పుడు ఇవ్వలేకపోతున్నామనే మాట అయినా చెప్పండి. నేను ఎందుకు అంత పవర్ఫుల్ చెప్పానంటే అనుభవించాను. కామేశ్వరమ్మ ఆంటీ, లిదియమ్మ ఆంటీకి ఒక 10,000 మీకు కాదులే ఊరు చెప్తున్నా, ఒక 10,000 అప్పు ఇచ్చారనుకోండి. అప్పు నెల తర్వాత తీరుస్తున్నారు, తీర్చలేకపోయారు దురదృష్టవశాత్తు. కానీ లిదియమ్మ సిస్టర్ ఏం చెప్తున్నారంటే చెప్పలేక ఆ మాట ఫోన్ చేసి ఇవ్వలేకపోతున్నానని. వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకుంటారు మామూలుగా? ఖచ్చితంగా చర్చిలో కలుసుకుంటారు. ఇంకా అర్థమైపోయింది సీన్ మీకు. ఇంకా ఆమెను కలవకూడదంటే ఏం చేయాలా? ఏమండి స్వయాన మా కుటుంబ జీవితంలో ఇది జరిగింది ఇక్కడ కాదు, సారీ మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, పాత సంఘంలో. అవసరమా ఇది? అప్పుడు మేము మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి చెప్పిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళకి ఏం చెప్పాను తెలుసా? అమ్మా, అయ్యా, మీరు ఇవ్వలేమని ఒక మాట చెప్పొచ్చు కదా, మీరు సంఘానికి ఎందుకు మానేశారు అడిగాను. నేను అప్పుడు ఆ సంఘానికి పాస్టర్ని కూడా కాదు, ఒక మామూలు విశ్వాసిని. నేను చెప్పాను, మీరు ఎందుకు రావడం మానేశారు? మేము ఏమైనా బలవంతం చేశామా? ఒక మాట చెప్పేసి ఉండొచ్చు కదా. అనవసరంగా మీరు 4-5 నెలలుగా, ఎన్ని రోజులుగా, ఎన్ని వారాలుగా దేవుని సన్నిధిని కోల్పోతున్నారు చెప్పండి అడిగితే అప్పుడు వచ్చారు సంఘానికి. దయచేసి అన్ని విషయాల్లో, ఎస్పెషలీ మన వాళ్ళు అంటే మన విశ్వాసులము చాలా విషయాలు నమ్మకంగా అదిగో ఈ చెప్పినవన్నీ ప్రయత్నిస్తారు, కానీ వీటిలో ఫెయిల్ అయిపోతారు ఆర్థిక లావాదేవీల విషయంలో. దయచేసి ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకుందాము. 1 తిమోతి 6:10 ఉంటుంది, సమస్త కీడులకి మూలమేంటో తెలుసా? ధనాపేక్ష. చదవద్దమ్మా, ధనాపేక్ష రాసి పెట్టుకోండి. 1 తిమోతి 6:10. కాబట్టి ఈ ధనాపేక్ష, ధనం మంచిదే, దాని వెనక వ్యామోహము మంచిది కాదు. వ్యామోహం మంచిది ఏమండి? ఆశకి హద్దులుండవు. ఇది వాస్తవం. ఇది ఆశకి హద్దులుండవు. చిన్నప్పుడు మేము మా ఊర్లో చెప్పొచ్చులేండి, చిన్నప్పుడు చేసిన పనులు కదా. తిరణాళ్ళు జరిగేది మా ఊర్లో. తిరణాళ్ళు జరిగితే అక్కడ నాకు ఇష్టమైన ఈవెంట్ సంఘటన ఏంటంటే అక్కడ డైమండ్ డబ్బా. మా ఇంట్లో చిన్న చిర్రలు గిర్రలు దాచిపెట్టుకుని, ఆ తిరణాళ్ళ కోసం దాచిపెట్టుకున్నాడు అన్నీ. చెడ్డీలు వేసుకొని పోయేవాడు అనమాట అక్కడికి. ఇంకొక 2-3 స్నేహితులు తీసుకొని డైమండ్ డబ్బాలు అంటారు. ఫస్ట్ 5 పైసలు, తర్వాత అప్పుడు 5 పైసలు, 5 పైసలు, 10 పైసలు. వాడు ఏం చేసేవాడు ఏమో కానీ మొదట భలే వస్తాయి డబ్బులు. ఆ తర్వాత ఆశ ఇంటికి పోయేటప్పటికి పాకెట్ అంతా ఖాళీ. ఆ వస్తువు బజార్లో వస్తువు చూస్తూ వచ్చేవాడు అనమాట. ఇక్కడ పులి బంగారాలు ఉన్నాయి, ఇక్కడ సాపాట్లు ఉన్నాయి, ఇక్కడ మసాలాలు ఉన్నాయి, ఇవన్నీ కొనుక్కోవాలా.
డబ్బులే ఉన్న జేబులో. కానీ ఇప్పుడు కాదు, డైమండ్ డబ్బా ఆడి ఇన్ని డబ్బులు తీసుకొని 2 వడలు పోతే 4 వడలు తినాలా, 1 పులి బొంగరం పోలో 5 పులి బొంగరాలు తినాలా, ఆశ చూడండి. అక్కడ పోతే చివరికి ఏ బొంగరాలు లేకుండా ఇంటికి పోయి ముడుక్కొని ఎవరితో ఏం మాట్లాడకుండా పడుకుని నిద్రపోయేవాడిని. మా అమ్మ అడుగుతారని డబ్బులు ఎక్కడ పోయినారని. ఇది ఆశ, అత్యాశ అంటే. ఆశకి హద్దు ఉండదు. కాబట్టి సమస్త కీడులకి మూలం ఏంటండి? ధనం మీద ఆపేక్ష, ధనం మీద టూ మచ్ ఆశ, వాటి మీద నేత్రాలు. బైబిల్ రాస్తుంది, నువ్వు వేటిని చూస్తావో వాటికి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయంట. ఎందుకో నాకు టాపిక్కి సంబంధం లేకపోతే ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఏమండి, దేవుని ఆశీర్వాదాలని అనుభవిద్దాం, కానీ వాటి మీద నేత్రాలు ఉంచొద్దు. దేవుని ఆశీర్వాదాలైనా సరే మన నేత్రాలన్నీ దేవుని మీద ఉండాలి, అవి ఇచ్చేవాడి మీద ఉండాలి, కానీ ఆయన ఇచ్చిన వస్తువుల మీద కాదు. కానీ ఈ రోజులు ఏం చేస్తున్నామండి, మనము ఇచ్చిన వస్తువుల్ని విగ్రహాలు చేసేసుకుంటున్నాం, ఇచ్చిన వస్తువుల్ని దేవుడిగా మనము ఆరాధిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నాకెందుకు ఒక మాట చెప్పాలనిపిస్తుందండి. మనము మంచి ఫ్రెండ్షిప్ని, పరిశుద్ధమైన ఫ్రెండ్షిప్ని పెట్టుకోవాలి కదా, అవునా కదా? అంటే చెడ్డవారిని దూరంగా ఉంచాలి, మంచివారితో స్నేహితము చెయ్యాలి. ఓకే, కాబట్టి చెడ్డవారు ఎవరు, మంచివారెవరు, దేవుణ్ణి అడుగుదాం. దేవుని జ్ఞానం ఇస్తాడు. నిజంగా మనం ఆనుకోవాలే కానీ ఆయన మీద ఎన్నో విషయాలతో ఆయన మాట్లాడతాడు మనతోటి. మనకి ఓపిక ఉండదు, దీనికి కూడా ఆయన మీద ఆధారపడాలా అంట. ఏమండి, ఎలక్షన్స్ రాబోతున్నాయి, సంఘాలు అందరు పాస్టర్లు చెప్తున్నారంట, వాళ్ళకి ఓటేయండి, వీళ్ళకి ఓటేయండి. నేను ఒక మాట చెప్తా, మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి, దేవుణ్ణి అడగండి. ఎందుకంటే ఇది మన బాధ్యత. ఈ ఓటు హక్కు కూడా మనకి దేవుడిచ్చిన బాధ్యత. రాజ్యాంగంలో మన బాధ్యత. వెయ్యాలి, ఓట్లు వేయండి. మీ మనస్సాక్షి ప్రకారం ఎవరికి వెయ్యాలనిపిస్తే వాళ్ళకి వేయండి. ఓకే, కాబట్టి మంచి వారిని ఎన్నుకుందాం, చెడ్డవారిని దూరంగా పెడదాం. ఆ మంచివారెవరు, చెడ్డవారెవరు గుర్తించే జ్ఞానము ఆ దేవుణ్ణి మనము అడుగుదాం. ఓకే, అందరం కళ్ళు మూసుకుందాం. చివరిగా రీక్యాప్ చేసుకుందాము, ఒక్కసారి రివైజ్ చేసుకుని ప్రార్థించుకొని మనం ముగించుకుందాం. పిల్లరా, మనము ఇంతవరకు దావీదు కీర్తనలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మరి దావీదు కీర్తనల ప్రకారం ఆయన ప్రశ్నించాడు దేవుణ్ణి, నీ సన్నిధిలో ఉండగలిగిన వారెవరు అని. జవాబుగా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేత రాయించాడు. మరి ఎవరైతే మరి పరిశుద్ధమైనటువంటి క్రియలు కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధమైనటువంటి మాటలు కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధమైనటువంటి సంబంధ బాంధవ్యాలను మెయింటైన్ చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే మరి ఒక పరిశుద్ధమైనటువంటి స్నేహితాల్ని మరి కలిగి ఉంటారో, ఎవరైతే తాము ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చే విషయంలో పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే తమ ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా పరిశుద్ధతని మెయింటైన్ కొనసాగిస్తారో, మరి ఈ కీర్తన ప్రకారం, ఇందులో మనకి బయలుపరిచిన విధం ప్రకారం వీరు మాత్రమే దేవుని సన్నిధిలో ఉండగలరు అన్న విషయం ఈరోజు మనతో తోడు మాట్లాడు. అయితే చివరి వాక్యంలో ఆయన అంటాడు, ఇవన్నీ చేసిన వాడు తొలగించబడ్డు, కదల్చబడ్డు. అవును, ఇవన్నీ చేసినట్టయితే మనము దేవుని సన్నిధి నుంచి కదల్చబడము. అయితే ఇందులో ఇవన్నీ మనం వింటున్నప్పుడు తప్పకుండా మీకు నాకు అనిపించిన విషయం ఏంటంటే, మనల్ని మనం చూసుకోగలిగాం. మనము ఎక్కడ బలహీనంగా ఉన్నాం కూడా మనకు అర్థమై ఉంటుంది. అయితే ఇవన్నీ ఇంత పర్ఫెక్ట్ లైఫ్, ఇంత మరి అనుకూలమైనటువంటి జీవితం నేను జీవిస్తున్నానా అనుకున్నప్పుడు మనకి ఏమి జవాబు వచ్చి ఉంటుందో కూడా మనకు తెలుసు. అవును పిల్లరా, ఇది మన సొంత శక్తియుక్తులతో సాధ్యపడకపోవచ్చు, కానీ యేసు ప్రభువులో మనకి దేవుడు అవకాశాన్ని కలిగించాడు. యేసు ప్రభువు ద్వారా మనము దేవుని దగ్గరికి వెళ్ళగలము. రక్షణ ద్వారా, యేసు ప్రభువు ద్వారా మనకిచ్చిన రక్షణ ద్వారా మనము ఆ దేవుణ్ణి చేరుకోగలం, ఆయన సన్నిధికి వెళ్ళగలిగే అవకాశం మనకి దేవుడు కలిగించాడు. అయినప్పటికీ ఈ సన్నిధిని మనం కాపాడుకోవాలి అంటే ఆయన ఆజ్ఞలకు మనం లోబడుతూ ఉండాలి.
నువ్వు ఎంత లోబడతావో అంతగా మనం దగ్గర అవుతాము. అంతగా దేవునితో, దేవుని సన్నిధిలో మనం ఇంకనూ ఆయనకి దగ్గర కాగలిగే అవకాశం మనకుంది. కనుక ఇవన్నీ విని మనం నిరుత్సాహపడకుండా ఈ కీర్తనలో దేవుడు మనతో మాట్లాడిన విషయాలు అన్నీ మనము చేస్తున్నామా, చేయలేకపోతున్నామా అని మనల్ని మనము ప్రశ్నించుకున్నటువంటి మనము ఈరోజు ఒక కంక్లూజన్కి వద్దాము. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాము. యేసయ్యలో ఇవన్నీ చేయగలిగి దేవుని సన్నిధిని అనుభవించగలిగే అవకాశము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అటువంటి కృప మనందరం ఉపయోగించుకొని ఆయన సన్నిధిలో మరి ఎల్లకాలము ఉండగలిగే ధన్యత ఆయన మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. మరొకసారి నీ సన్నిధి గురించి మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు అయ్యా. నీ సన్నిధిలో ఉండగలిగిన వారు ఎవరు కూడా ప్రభువా మీతో మాట్లాడేందుకు నీకు వందనాలు నా తండ్రి. మరి ఇవి మాత్రమే కాదు, మరి చాలా విషయాలు తండ్రి నీ సన్నిధికి మమ్మల్ని దగ్గర చేస్తాయి. అయితే ఈ కీర్తనలో దేవుడు పొందుపరిచిన ఈ విషయాన్ని మేము నేర్చుకుని నీ సన్నిధికి మరింత దగ్గర అయ్యేలా, నీ సన్నిధి చేత మేము కప్పబడే అనుభవంలోకి మేము వచ్చి రాగలిగే కృప మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. God bless you. Thank you.